హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అయాన్. ఇప్పుడు నేను విశాఖపట్నంలో కాలుష్యం చాలా ఎక్కువ ఉందని కాలుష్య నియంత్రణ అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిధిలోనే హెచ్పిసిఎల్, పోర్ట్, కోరమండల్, ఆంధ్ర కెమికల్తో సహా అనేక సంస్థలు ఉన్నాయి. దీని కాలుష్యం 75 కిలోమీటర్లు విస్తరించి ఉంది. మన దేశంలో 2019లో కాలుష్యం కారణంగా ప్రాణం కోల్పోయినట్లు లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ మంది చనిపోయినట్లు పేర్కొంది. ఇలా ప్రాణ నష్టంతో ఆ ఏడాదికి ప్రపంచానికి 4.6 ట్రిలియన్ల నష్టం వచ్చినట్టు అంచనా వేసింది. ఒక సంవత్సరానికే 66 లక్షల మంది చనిపోయారు. నీటి కాలుష్యంతో 13 లక్షలు, సీసం కారణంగా 9 లక్షలు, మరో 8.7 లక్షల మంది విషపూరిత వాయువులతో మరణించారు. అదేవిధంగా భారత్లో వాయు కాలుష్యంతో మరణించిన వారిలో 9.8 లక్షల మంది PM 2.5 వల్లే చనిపోయారు. మన దేశంలో PM 2.5 స్థాయి WHO మార్గదర్శకాల కంటే అధికంగా ఉంది. ప్రజారోగ్యంపై కాలుష్య ప్రభావం చాలా ఉంది. అభివృద్ధి చెందిన దేశంలో కంటే అభివృద్ధి చెందుతున్న దేశంలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. స్విట్జర్లాండ్కు చెందిన గ్లోబల్ అలయన్స్ ఆన్ హెల్త్ అండ్ పొల్యూషన్ నిపుణులు రిచర్డ్ ఫ్యూరర్లో పేర్కొన్నారు. కాలుష్య మరణాలలో భారత్, చైనా దేశాలు ముందున్నాయి. భారత్లో 23.5 లక్షల మంది మరణించారు. చైనాలో 22 లక్షల మంది మరణించారు. మన దేశంలో కాలుష్యాన్ని నివారిస్తారని అధికారులను కోరుకుంటున్నాను. ये वीडियो पसंद आए तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो.